మంతుడాలేవోయి ధీర పురుషుడాలేవోయి అప్రతిహతమౌ ఆత్మశక్తిని అంతరమందున గలదోయి శక్తిమంతుడాలేవోయి ధీర పురుషుడాలేవోయి శక్తిమంతుడాలేవోయి ధీర పురుషుడాలేవోయి అప్రతిహతమౌ ఆత్మశక్తిని అంతరమందున గలదోయి శక్తిమంతుడాలేవోయి ధీర పురుషుడాలేవోయి శక్తిమంతుడాలేవోయి ధీర పురుషుడాలేవోయి శక్తిమంతుడాలేవోయి ధీర పురుషుడాలేవోయి భౌతికములపై ప్రసరించితివా భౌతిక సంపద నీదోయి బుద్ధి భావనల చొప్పించితివా ప్రజ్ఞా ప్రాభవ పరిణతమౌ ఆత్మాత్మపై పర్వించితివా నరుడే శివుడై మనునోయి ఆత్మాత్మపై పర్వించితివా నరుడే శివుడై మనునోయి శక్తిమంతుడాలేవోయి ధీర పురుషుడాలేవోయి అప్రతిహతమౌ ఆత్మశక్తిని అంతరమందున గలదోయి శక్తిమంతుడాలేవోయి ధీర పురుషుడాలేవోయి శక్తిమంతుడాలేవోయి ధీర పురుషుడాలేవోయి అప్రతిహతమౌ ఆత్మశక్తిని అంతరమందున గలదోయి శక్తిమంతుడాలేవోయి ధీర పురుషుడాలేవోయి శక్తిమంతుడాలేవోయి ధీర పురుషుడాలేవోయి శక్తిమంతుడాలేవోయి ధీర పురుషుడాలేవోయి అదుగో వస్తున్నది వివేక రథం, చైతన్య రథం. మన హృదయాలలో జ్ఞాన జ్యోతులను వెలిగించి అజ్ఞానపు అంధకారాన్ని పారద్రోలే రథం. ఆ చైతన్య రథానికి స్వాగతం పలుకుదాం. భారతీయ సంస్కృతి వైభవాన్ని విశ్వమంతా చాటిన వివేకానందుని మన ఊరికి స్వాగతిద్దాం. జాతిలో ఆత్మవిశ్వాసాన్ని క్రియాశీలతను నింపిన ఆ నవ చైతన్యానికి నీరాజనాలర్పిద్దాం. ఆ మహనీయుని బాటలో నడవడానికి కంకణబద్ధులమవుదాం. దేశ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం. ఓ రేపటి భారతీయ పౌరులారా రండి, వైభవం కోల్పోయిన భారత మాతను దేదీప్యమానంగా తన సింహాసనంపై ఆసీనురాలను చేసిన వేదాంత కిషోరం వివేకానందుడిని చదువుదాం. రండి, వివేకానందుడిని తెలుసుకుందాం. భారతదేశాన్ని ప్రేమిద్దాం. భారతీయులుగా పుట్టినందుకు గర్విద్దాం. విశ్వ విజేతలుగా నిలుద్దాం. విద్యార్థిని విద్యార్థులు, యువత రండి, కదలి రండి, తరలి రండి. జై వివేకానంద, జై జై వివేకానంద అని స్వాగతించండి. నవయుగ వైతాళికుడు, నవ భారత నిర్మాత, ఆర్ష ధర్మ విశ్వ పరివ్యాపకుడు, భారతీయ ఘన ఆధ్యాత్మిక వైభవాన్ని దిగ్దిగంతాలకు చాటిన వేదాంత కిషోరం, దేశ విదేశాలలో సనాతన ధర్మ దుందుబిని మ్రోగించిన యతివరేణ్యుడు, నిద్రిస్తున్న భారతీయ ఆత్మను మేల్కొల్పిన చైతన్యమూర్తి, నాయకులకు స్ఫూర్తినిచ్చిన మహానాయకుడు, దార్శనికుడు, తత్వవేత్త, మహోన్నత దేశభక్తుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అనన్య ప్రతిభాశాలి, మహనీయ మానవతామూర్తి, భారతీయ ఆత్మకు ప్రతిరూపం, ఆధ్యాత్మిక వైజ్ఞానికుడు, ఆధునిక ఋషి, ఈశ్వర ప్రేరిత మహాప్రవక్త, వక్త, అద్వైతామృతాన్ని విశ్వమంతా పంచిన దాతృత్వశీలి, త్యాగపురుషుడు, కర్మయోగి అయిన వివేకానందుల వారి 150వ జన్మదిన వేడుకలలో భాగంగా రామకృష్ణ మఠం హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని ఇతర రామకృష్ణ శాఖలతో కలిపి తలపెట్టిన రథయాత్రలో పాల్గొనడానికి మీకిదే మా ఆహ్వానం. విద్యార్థిని విద్యార్థులు, యువత, సర్వజనులు మన రథానికి స్వాగతం పలికి మానవాళి దుఃఖాన్ని, దైన్యాన్ని తొలగించడానికి పరితపించిన మానవీయ మూర్తికి, మహోన్నత స్ఫూర్తికి నమస్కృతులు సమర్పించడానికి ముందుకు రావలసిందిగా మా ఆహ్వాన సంఘం తరఫున మీకిదే మా విజ్ఞప్తి. ఈ సందర్భంగా
మఠ స్వామీజీలచే, ఇతర వక్తలచే వివేకానందుడి జీవిత సందేశాలపై ఉపన్యాసాలు, హృదయరంజకమైన స్ఫూర్తిదాయకమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొని వివేకానందుల వారి చైతన్య స్ఫూర్తిని అందుకోవలసిందిగా ప్రార్థన. ఇక మేల్కొందాం, వివేకానందుని సందేశాన్ని తెలుసుకుందాం. రండి, కదలిరండి, తరలిరండి, భయాన్ని తొలగించుకుందాం, ఆత్మవిశ్వాసంతో అపారమైన నమ్మకంతో జీవిద్దాం. భారతీయుడిగా పుట్టినందుకు గర్విద్దాం, భారతదేశాన్ని ప్రేమిద్దాం, సమతను పెంచుదాం, మమతను పంచుదాం, మానవత్వపు పరిమళాలు వెదజల్లుదాం, అజ్ఞానపు అంధకారాన్ని పటాపంచలు చేద్దాం, జ్ఞానకాంతిని స్వాగతిద్దాం, భగవన్నామ మహామారుతాన్ని ఆహ్వానిద్దాం, దుఃఖ మేఘాలను విచ్ఛిన్నం చేద్దాం, మనల్ని మనం తెలుసుకుందాం, సంకుచితత్వాన్ని వీడుదాం, విశ్వమంతా ఒకే మానవాళి అని చాటుదాం, హృదయాన్ని వికసింపచేసుకుందాం, మనస్సులను విశాలమనర్చుకుందాం, దేశ కుల మత భాష వర్గ ప్రాంత జాతి భేదాలను విస్మరించి వసుధైక కుటుంబం అని చాటుదాం, నేను నాది అన్న భావనను వీడుదాం, మనది అందరిది అని భావిద్దాం, భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శిద్దాం, దైవత్వాన్ని అభివ్యక్తీకరిద్దాం, అమృతత్వాన్ని ఆస్వాదిద్దాం.